రక్షణతో క్రమశిక్షణతో చేయాలి మనం ఘన ఉత్పత్తి. ఆ సంపదతో సంపాదనతో బంగారు భవితకు బాటలు వేద్దాం. సింగరేణి సంస్థకు మరో రాష్ట్ర స్థాయి అవార్డు లభించింది. సింగరేణి సంస్థ అవలంబిస్తున్న అత్యుత్తమ మానవ వనరుల వినియోగం, వ్యాపార విస్తరణ చర్యలు, మహిళా శక్తి సద్వినియోగం, వైద్య ఆరోగ్య పెంపుదల చర్యలు, సమీప గ్రామాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలకు గుర్తింపుగా వరల్డ్ హెచ్ఆర్డి కాంగ్రెస్ మరియు ఎంప్లాయర్ బ్రాండింగ్ అవార్డ్స్ సంస్థ వారు తెలంగాణ రాష్ట్రంలో బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డును సింగరేణి సంస్థకు బహూకరించారు. హైదరాబాద్లో గురువారం జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో వరల్డ్ హెచ్ఆర్డి కాంగ్రెస్ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎల్ భాటియా, సింగరేణి సంస్థ చైర్మన్ మరియు ఎండి శ్రీ ఎన్ బలరాం గారి తరఫున హాజరైన జిఎం కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ టి శ్రీనివాస్కు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా అవార్డుల కమిటీ జ్యూరీ సభ్యులు సంస్థ సేవల్ని ప్రశంసించారు. సింగరేణి సంస్థ విభిన్న వ్యాపార విస్తరణ చర్యలను సమర్థంగా అమలు జరుపుతోందని, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తన వారసత్వాన్ని యథావిధిగా కొనసాగిస్తూ ముందుకు తీసుకుపోతోందని, ఉద్యోగుల శక్తి సామర్థ్యాలను సమర్థంగా వినియోగించుకుంటుందని, సామాజిక బాధ్యతా కార్యక్రమాలు అద్భుతంగా ఉన్నాయని, మహిళల ఆర్థిక స్వావలంబన, ఉద్యోగుల ఆరోగ్య రక్షణకు తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. జ్యూరీ సభ్యులు మొత్తం 11 ప్రధాన అంశాల్లో సింగరేణి సంస్థను రాష్ట్రంలోనే అత్యుత్తమ సంస్థగా గుర్తించారని, కనుక తెలంగాణ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ అవార్డును ప్రదానం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ అవార్డును జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ మరియు మార్కెటింగ్ శ్రీ టి శ్రీనివాస్ చైర్మన్కు అందజేశారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రాజెక్ట్స్ అండ్ ప్లానింగ్ శ్రీ కె వెంకటేశ్వర్లు, డైరెక్టర్ పా శ్రీ గౌతమ్ పొట్రు, డైరెక్టర్ E&M శ్రీ ఎం తిరుమలరావు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ శ్రీ బి వెంకన్న తమ శుభాకాంక్షలు తెలియజేశారు.